హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్, సబ్జెక్ట్ సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్లో 5th క్వశ్చన్లో ఉన్నటువంటి పద్య భాగం నుండి తీసుకున్న సందర్భ వాక్యాలు చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లెసన్ కుముద్వతి పరిణేహ, సెకండ్ లెసన్ విక్రమాంకస్య ఔదార్యం, 5th లెసన్ రుద్రమదేవి ఈ సందర్భాలు చదువుకున్నాము. ఇప్పుడు 6th లెసన్ నృసింహావిర్భావః. నృసింహావిర్భావః ఈ లెసన్లో 3 సందర్భాలు ఉంటాయి. మనకి ఎగ్జామ్లో ఒక సందర్భం కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ వన్, సదా భోగసౌఖ్యేషు నూనం రమస్వ. సదా భోగసౌఖ్యేషు నూనం రమస్వ. కవిపరిచయః, సందర్భః, భావః రాయాలి. కవిపరిచయః. ఇదం వాక్యం నృసింహావిర్భావః ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సుధాకరరావు. గ్రంథః నృసింహనఖకౌముదీ. ఇదం వాక్యం నృసింహావిర్భావః ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సుధాకరరావు. గ్రంథః నృసింహనఖకౌముదీ. సందర్భః. పితరః ప్రహ్లాదం ప్రతి భాషణం. పితరః ప్రహ్లాదం ప్రతి భాషణం. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః సదా భోగసౌఖ్యేషు నూనం రమస్వ ఇతి భావః. నెక్స్ట్ సెకండ్ వన్, స్తంభేస్తి శ్రీపతి విష్ణుః. స్తంభేస్తి శ్రీపతి విష్ణుః. కవిపరిచయః, సందర్భః, భావః రాయాలి. కవిపరిచయః. ఫస్ట్ వన్ సెకండ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం నృసింహావిర్భావః ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సుధాకరరావు. గ్రంథః నృసింహనఖకౌముదీ. సందర్భః. ప్రహ్లాదः పితరం ప్రతి భాషణం. ప్రహ్లాదः పితరం ప్రతి భాషణం. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః స్తంభేస్తి శ్రీపతి విష్ణుః ఇతి భావః. స్తంభేస్తి శ్రీపతి విష్ణుః ఇతి భావః. థర్డ్ వన్, ఆరాధయామాసు రభీష్టదం తం. ఆరాధయామాసు రభీష్టదం తం. కవిపరిచయః, సందర్భః, భావః రాయాలి. కవిపరిచయః. ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ ఉంటుంది. ఇదం వాక్యం నృసింహావిర్భావః ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సుధాకరరావు. గ్రంథః నృసింహనఖకౌముదీ. ఇదం వాక్యం నృసింహావిర్భావః ఇతి పాఠాత్ స్వీకృతం. కవిః సుధాకరరావు. గ్రంథః నృసింహనఖకౌముదీ. సందర్భః. ఇంద్రాదిదేవాः నృసింహం ఆరాధయామాసు ఇతి సందర్భః. ఇంద్రాదిదేవాः నృసింహం ఆరాధయామాసు ఇతి సందర్భః. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. భావః ఆరాధయామాసు రభీష్టదం తం ఇతి భావః. ఆరాధయామాసు రభీష్టదం తం ఇతి భావః. ఈ 3 సందర్భాలలో కవిపరిచయం ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ సేమ్ కవిపరిచయం ఉంటుంది. సందర్భః రాయాలి. భావః క్వశ్చన్ మొత్తం రాసి ఇతి భావః రాయాలి. మన క్వశ్చన్ పేపర్లో ఈ 5th క్వశ్చన్లో పద్య భాగంలో 4 లెసన్స్ ఉంటాయి. ఈ 4 లెసన్స్ నుండి సందర్భ వాక్యాలు వస్తాయి. ఫస్ట్ వన్ కుముద్వతి పరిణేహ, సెకండ్ విక్రమాంకస్య ఔదార్యం, థర్డ్ లెసన్ రుద్రమదేవి, 6th లెసన్ నృసింహావిర్భావః. మనం ఈ 4 లెసన్స్లో 3 లెసన్స్ చదువుకుంటే సరిపోతుంది. మన క్వశ్చన్ పేపర్లో మనకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. మనము 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి సరిపోతుంది. 4 సందర్భాలు ఇస్తారు. 2 సందర్భాలకి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 3 మార్క్స్. ఓకే, మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.